అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తే, అధికారం కోల్పోయినప్పుడు అసంతృప్తే. రాజకీయాలంటేనే అసంతృప్తితోనే ముందుకు వెళ్తాయి. ఒకవేళ వాళ్ళకి అనుకున్న పదవులు రాకపోయినా, అనుకున్నట్టుగా పార్టీ వాళ్ళకి పెద్దపీట వేయకపోయినా, వాళ్ళ భాషలో చెప్పాలంటే సముచిత స్థానం, సముచిత గౌరవం కల్పించలేదని. ఇప్పుడు అదే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద సవాల్ కాబోతుందా? తాజాగా మొన్న చిన్న వనభోజనాల కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేసుకుని వైసీపీ నాయకులందరూ సమావేశమయ్యారు. అందులో కొన్ని డిమాండ్లను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచారట. ఇటీవల 13 జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్లు వేశారు. అయితే సీనియర్లకి అలాగే కింది స్థాయి నాయకులకి పొసగట్లేదు, సరిగ్గా ఒకరినొకరు పడట్లేదు అనే అంశం కూడా దీని ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇంకా సీనియర్ల మీద అసంతృప్తితో ఉన్నారు. దాన్ని కూడా నేరుగా గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారే సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి అనే కొన్ని డిమాండ్లు కూడా, అంటే కొంతమంది ఆ కోఆర్డినేటర్లుగా వేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చాలి అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇప్పుడు అతిపెద్ద కసరత్తే ఉందా మున్ముందు? ఒక పక్క కూటమి సర్కారు మోకమ్మడ దాడి చేస్తోంది, మొత్తం రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసి మరీ దాడి చేస్తోంది రకరకాల రూపంలో. దానికి తోడు పార్టీలో నాయకులు కూడా తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేశారట. తాజాగా ఇప్పుడు ఏం జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే పార్టీకి సంబంధించి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు అని అనుకున్నాం, మొన్న కోఆర్డినేటర్లు వీళ్ళందరినీ వేయడం. కానీ అది కూడా కొంతమందికి నచ్చట్లేదు అనేది మొన్న ఆదివారం ఏర్పాటు చేసిన ఈ వనభోజన కార్యక్రమాల్లో చెప్పుకున్నారంటే, తర్వాత అది మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో రావడం ఇప్పుడు అంతా బాగా వైరల్ అవుతుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ డిస్టర్బెన్సెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాయని అనుకున్నాం, గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం. అప్పుడు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అవి ఇప్పుడు పెరిగి ఇక్కడ దాకా వస్తున్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అన్ప్రొఫెషనల్ పార్టీ అండి. అంటే ప్రొఫెషనాలిటీ లేదు దాంట్లో. అవునా? ప్రొఫెషనాలిటీ అనేటటువంటిది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఉంది. అవును, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది, కమ్యూనిస్టులకు కూడా ఉంటుంది. ఇదేంటంటే పిల్ల పార్టీ ఓ రకంగా. ప్రొఫెషనలిజం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ ప్రొఫెషనాలిటీ వచ్చేయాలి కదా సార్. ఎందుకు వస్తుంది అంటే, నేను అనేది ఏంటంటే కార్యకర్తల యొక్క ఆలోచనలో ప్రొఫెషనలిజం. ఇప్పుడు మీరు చూడండి, భారతీయ జనతా పార్టీలో ఎవరెవరో అధ్యక్షులు వస్తుంటారు, పోతుంటారు. కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. వాళ్ళు కోరుకున్న వాళ్ళు అధ్యక్షులు అయ్యారా? వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ పై నాయకులు అయ్యారా? 30-40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు కార్యకర్తలు నాకు తెలిసి. అవును, ఎవడో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాళ్ళు ఒకటి అర. రెండవది పార్టీకి దూరం అవ్వరు, పార్టీతోనే ఉంటారు. అదే ఇది బాబు గారు కాదు, బీజేపీ, నేనేది భారతీయ జనతా పార్టీ. అది ఒకటి ఫస్ట్. నేననేది జాతీయ స్థాయి. అట్లాగే కమ్యూనిస్టులకి చూడండి, ఎన్నేళ్ళు వాళ్ళకి అసలు పదవులు ఎప్పుడు వచ్చినాయి పాపం. ఎప్పుడో స్థానిక ఎన్నికల్లో రావడం తప్పించి అసలు రాష్ట్రంలో మంత్రులు ఎప్పుడు కాలేదు వాళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాలు గెలిచినాయి, కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు ఎప్పుడు మంత్రులు కాలేదుగా. అయినా కూడా వాళ్ళు ఎప్పుడన్నా అసంతృప్తితో లోపల ఉంటే వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా గొడవ పడతారు. తెలుగుదేశం పార్టీలో కూడా సేమ్ అంతే ఉంటుంది. ఎందుకు ఇవన్నీ ప్రొఫెషనలిజంతో నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి ఇద్దరికి కూడా ప్రొఫెషనల్ కాదు. కానీ జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్టీ మీద పట్టు సాధించాడు. ఎలాగా? అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కకుండా, ఆవేశాలు లేకుండా అలా ఉండే వాళ్ళని పక్కన పెట్టేసి ఒక స్థిరంగా తన చేతిలో పెట్టుకున్నాడు. అయితే తనకున్నటువంటి బలిమి కొన్ని నియోజకవర్గాలకు పరిమితం కాబట్టి అక్కడ సరిపోయింది అతను. అందువలన అది దాని అసంతృప్తులు అవన్నీ మిగతా చోట్ల ఉన్నోళ్ళు కూడా ఇంకోటి పవర్లోకి వచ్చేసింది కాబట్టి సర్దుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి పేరాస బ్యాచ్ ఒకటి. ఇలా పేరాస ఎట్లా ఉంటుందంటే, టికెట్ కావాలంటాడు ముందు, టికెట్ వచ్చినోడు మంత్రి కావాలని కోరుకుంటాడు, మంత్రి వచ్చినోడు నాకు పెద్ద మంత్రిత్వ శాఖ రాలేదని ఫీల్ అవుతాడు, నేను కోరుకున్న శాఖ. ఇన్ని అసంతృప్తులు ఉండేవాడు ఎప్పుడు సంతృప్తి పడతాడు జీవితంలో? ఇప్పుడు మీరు చూడండి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు నాకు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు నాకు, తమ్మినేని సీతారాం ఇప్పుడంటే వైసీపీలో ఉన్నాడు అనుకో, మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డి ఒక ఎమ్మెల్యే అంతే కదా, ఆలపాటి ఒక ఎమ్మెల్యేనే కదా, నెట్టెం రఘురాం ఒక ఎమ్మెల్యే కదా, అంతే కదా. ఇప్పుడు దేవినేని ఉమా ఒక ఎమ్మెల్యేనే కదా, మాజీ ఎమ్మెల్యే. కానీ వాళ్ళు ఎవరన్నా రోడ్డు ఎక్కేసి రచ్చ చేస్తున్నారా? లేదు కదా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ సీట్లు లేకపోయినా సర్దుకున్నారు, ఆలపేట రాజేంద్ర సీట్లు లేకపోయినా సర్దుకున్నారు. అది ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు అనుకో,
బట్ అక్కడ అంటే నేను అనేది ఏంటంటే నువ్వు స్ట్రేచరు ఒక స్ట్రేచర్కి వెళ్ళే కోరుకున్న తర్వాత అది రాకపోయడం ఒక ఎత్తు, వచ్చి తగ్గినప్పుడు కూడా సర్దుకున్నారు వాళ్ళు. అవును. మీరు ఇక్కడ ఏంటంటే అంబిషియస్ బ్యాచ్ ఎక్కువ వైసీపీలో. వచ్చేయాలి అర్జెంటుగా మొత్తం తినేయాలి, మొత్తం పెద్దోళ్ళు అయిపోవాలి, ఒక్కసారిగా ఆకాశానికి వెళ్ళిపోవాలి, అందరూ జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఈ అతి కోపం ఉంచింది. ఇప్పుడు జగన్ ఇచ్చినన్ని పోస్టులు ఎవడిచ్చాడు? ఏది దాని పేరు ఏమంటారు, నామినేటెడ్ పదవులు తీసుకున్నోడికేమో నాకు మెంబర్గా తీసుకున్నాడని చైర్మన్ రాలేదని, చైర్మన్కేమో నిధులు రాలేదని. అదే ఇప్పుడు అన్నీ వచ్చేసి ఎగబడిపోతున్నాయి డబ్బులన్నీ. కానీ అందరు మాకు వచ్చింది చాలని ఎంత పండగ చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. అక్కడ పేరు ఊరు తెలియని వాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చాడు జగన్. అది జస్ట్ ఒక కార్యకర్త అని రికమెండేషన్లు వీటి మీద కాదు కదా ఇచ్చింది. కానీ ఎవరు వాళ్ళందరూ జగన్ వెనకాల ఎక్కడ ఉన్నారు? బీసీ కార్పొరేషన్ జగన్ పెట్టినని కార్పొరేషన్లు పెట్టారా అంతకుముందు? లేదు కదా. అన్ని కులాలకు కార్పొరేషన్ ఇప్పుడు అది చూసే ఇప్పుడు ఇన్ని పదవులు వచ్చినట్టు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని పదవులు ఇచ్చినా సొంత పార్టీలో అసంతృప్తి ఏంటంటే నేను చెప్పినట్టు నాకు ఏ బోర్డు మెంబర్ ఇవ్వలేదని ఒక అసంతృప్తి కార్యకర్తకి, ఇచ్చినోడికేమో నాకు ఓన్లీ మెంబరే ఇచ్చారు అని అసంతృప్తి, ఆ మెంబర్ ఏం చైర్మన్ కాలేదని, చైర్మన్కేమో ఈ బోర్డు ఇచ్చారు నాకు ఇంకోటి ఉంటే బాగుండేదని. చివరికి పదవి తీసుకున్నోడు జగన్నోడు కొట్టాడు. పదవి తీసుకున్నోడే జగన్ గురించి వ్యతిరేకంగా మిగతా వాళ్ళతో మాట్లాడాడు. జగన్కి గురించి వ్యతిరేకంగా లేదా పార్టీ గురించి వ్యతిరేకంగా తన కార్యకర్తలతో మాట్లాడాడు. జగన్ ఓటమిలో ఇలాంటిది ఎక్కువ ఉంది. దీనికి రీజన్ ఏంటి? ప్రొఫెషనలిజం ఎప్పుడు వస్తుందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించి శిక్షణా తరగతులు ఉంటాయి. రోజుల తరబడి కార్యకర్తలు నాయకులు కూర్చుంటారు వాళ్ళతో, ఆ టైంలో చెప్పేది వింటారు, మాట్లాడిస్తారు. అది అయిపోయిన తర్వాత మనం ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. తెలుగుదేశం పార్టీకి అట్లాంటి ట్రైనింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంటర్నల్గా భేటీలు ఉంటాయి, వాళ్ళు కూర్చుంటుంటారు. కమ్యూనిస్టులైనా అంతే. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మ్యాన్ సెంట్రిక్ పార్టీ జగను, మిగతాదంతా ఒకటి, తర్వాత 50, 100, 200. రెండవది బూత్ కమిటీలు వేయడు, మండల కమిటీలు ఇవన్నీ ఏదో ఎవరికి నచ్చితే ఆ రోజున వీళ్ళకి ఈ పోస్ట్ అంతే. ఒక ప్రొఫెషనల్గా తయారు చేయడు. రూల్ ప్రకారం ఏం చేయాలా? ప్రొఫెషనల్గా ముందు ఈ కమిటీలు పంచాయతీల స్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీలు, జిల్లా పరిషత్ స్థాయి కమిటీలు, జడ్పీటీసీ స్థాయి కమిటీలు వేసి ఈ కమిటీలన్నిటి మీదన ఇదిగో ఈ 10 మండలాలకు నువ్వో నాయకుడివి, అంటే 10 గ్రామాలకు నువ్వో నాయకుడివి, ఇలా గ్రామాలకి నాయకుడు అయినటువంటి వాడు మండల నాయకుడు, మండలాలకు మళ్ళీ ఇంకొక నాయకుడు. ఈ గ్రామ నాయకుడు ప్రతి నెలకు ఒకసారి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి మండల నాయకుడికి చెప్పాలా, మండల నాయకుడు వాళ్ళ దాంట్లో అన్నిట్లలో సమీక్షించి తీసుకెళ్ళి జిల్లా పరిషత్ నాయకుడికి చెప్పాలా, జిల్లా పరిషత్ నాయకుడు తీసుకెళ్ళి రాష్ట్ర నాయకుడికి 3 నెలలకు ఒకసారి వీళ్ళు మీటింగ్ పెట్టాలి. వీళ్ళు వారానికి ఒకసారి, వాళ్ళు 15 రోజులకు ఒకసారి, వాళ్ళు నెలకు ఒకసారి, వాళ్ళు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి వీటన్నిటిని సమీక్షించి వీటన్నిటి మీద మాట్లాడి ఆ టైంలో ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్కళ్ళని పిలవటం ఏడాదికి. అదే సమయంలో జిల్లా మీటింగులకి ప్రతి 2 నెలలకు ప్రతి నెలకో 2 నెలకో 3 నెలకో ఓసారి మీటింగ్లు పెట్టడం, కాస్త భోజనాలు ఖర్చు అవుతుంది అంతే కదా. పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటట్టు ఉంటే నాయకుల కీలక మధ్య రాపోలు పెరుగుతాయి, ప్లస్ నాది నా పార్టీ అనే ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్స్ లేవు ఇక్కడ ఎవరికి కూడా. జగన్ అంటే అందరికీ అభిమానం ఉంది. గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి బలం లేదని అనలేము. ఒకవేళ బూత్ లెవెల్ కమిటీలు లేకపోయినా ఏం లేకపోయినా అది జగన్ ఫోటో చూసో లేదంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆ బలం అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ మిస్సింగ్ అనేది ఉంది చూసారు. ఆల్రెడీ కోఆర్డినేటర్లు వేసినా ఎక్కడికెక్కడ మన ఇన్ఛార్జీలు పెట్టినా ఏం చేసినా వీళ్ళ మధ్య మాత్రం ఈ సమన్వయం అనేది రావట్లేదు. బికాజ్ ఆఫ్ ఓన్లీ జగన్ వల్లేనా అది, లేదంటే సీనియర్ నాయకుల్లో కూడా ఆ లోపం ఉందా, సమన్వయం చేసుకోలేకపోతున్నారా? నేను చెప్తున్నది అదే. ఆర్గనైజేషన్ అనేది ఏర్పడితే ఆర్గనైజ్డ్గా నడుస్తుంటే అసంతృప్తి పోతుంది. అంటే జగనే వెళ్ళాలి ఇంకా గ్రౌండ్. అలా కాదండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేస్తే అప్పుడు దానికి తోడు వారానికి ఒకసారి జగనే టెలికాన్ఫరెన్స్ పెట్టడం, జగనే వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం. అంటే అంతమంది నాయకులు జగన్ కలవాలంటే కూడా సాధ్యం అవుతుంది. నేను చెప్తున్నది అదే కదా. పంచాయతీల తరపున బూత్ కమిటీల తరపున జిల్లా నాయకుడు పెట్టుకోవాలి అక్కడ కమిటీ ఫోన్ టెలికాన్ఫరెన్స్లో. ఈ టెలికాన్ఫరెన్స్లో మధ్యలో జగన్ ఇన్వాల్వ్ అవ్వాలి.
మీరు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చేసేది అది అధికారంలో లేనప్పుడు విపరీతమైన టెలికాన్ఫరెన్స్లు ఉంటాయి, మీరు చూస్తుండండి. అవును అవును. వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు విపరీతంగా జరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చినప్పుడు తక్కువగా ఉంటాయి అవి, కానీ పార్టీ యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్తే భోజనం పెట్టేవాడు ఉండడు. వాడు బయట ఎక్కడో పాప దాని పేరేంటది ఆ రోడ్డు పక్కన తమిళనాడు వాళ్ళ భోజనం ఏదో ఉంటుంది, అక్కడ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి ప్రతి ఎమ్మెల్యేతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో కదా మాట్లాడింది, ఆడియో కదా బైక్ లీక్ అయింది. అవును బాబు గారు. అదే కాబట్టి భోజనాలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కా ప్రొఫెషనల్ అండి. అక్కడ రోజు ఎవరు పొద్దున పూటలు వెళ్ళిన వాళ్ళకి ఆ టైంలో టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం పూట వెళ్తే భోజనం ఉంటుంది, సాయంత్రం పూట వెళ్తే స్నాక్స్ ఉంటుంది, ప్లస్ రిసీవ్ చేసుకోవడానికి మనుషులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి ప్రొఫెషనలిజం ఎక్కడ తెచ్చింది? రెండవది ఇక్కడ కమిటీలు వీటిని సమన్వయం చేసుకోవడానికి వ్యవస్థ ఉంది. మీరు అన్నట్టు నాయకుల మీద అసంతృప్తి ఇక్కడ ఉండదా? ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే వెళ్ళగక్కకుండా చూస్తారు. రెండవది అక్కడ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను చెప్పినట్టు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇవ్వరు కదా పదవి. సో ఆయనకి ఇచ్చినప్పుడు నాకు ఆడ నచ్చడు అంటే ఏం చేయాలా? నువ్వు పో తెలుగుదేశానికి పో, లేదు జనసేనకు పో, పోనీ అక్కడ నీకు నచ్చినోడు ఎవడన్నా నాయకుడు పెడతాడని చూద్దాం. లేదు కదా, ఇక్కడ సర్దుకుపోయే గుణం లేదు. ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, కలహాల కాపురం చేసే బ్యాచ్ ఎక్కువ ఇక్కడ. ఈ కలహాల బ్యాచ్తోనే ఎప్పుడు కలహమే. వీళ్ళని అలాంటి కలహాలు పోవాలంటే ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ స్నేహపూర్వక వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం మీద ఉంది. పార్టీ అధినాయకత్వం అసలు అది పట్టించుకోదు, అదేదో మనకి సంబంధం లేని వ్యవహారం అన్నట్టు ఉంటుంది. కన్వీనర్కి అప్పచెప్పాం కన్వీనర్ చూసుకుంటాడు, ఇన్ఛార్జికి అప్పచెప్పాం ఇన్ఛార్జ్ చూసుకుంటాడు. ఇంతే చేసుకుంటే ఇంకా ప్రొఫెషనలిజం ఎక్కడ వస్తుంది? ఇదేమి రాజుల కాలం కాదు కదా, సామంతరాజు నువ్వు ఇది చూసుకొని అనుకోవడానికి. ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యంలో తప్పు ఎక్కడున్నా వదులుకోవాలా, మనలో ఉన్న మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాల్సిందేమో ప్రొఫెషనలిజం. పార్టీ కార్యకర్తల మీద గ్రిప్పు అనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఇలా ముగ్గురు దగ్గర నుంచి 3 పాయింట్లు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అవును, కానీ ఒకటిసారి ఇక్కడ కంపేర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఐసీపీని ఎప్పటి నుంచో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు అన్నట్టు టీడీపీ బీజేపీ అంటే ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు నాయకులు అక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టచ్చు. ఇప్పుడు ఒక 6 కోఆర్డినేటర్లు పెట్టారు మన 13 జిల్లాలకి వైసీపీలో. ఇప్పుడు 6 అందరూ తెలిసిన వాళ్ళే, కొంచెం పెద్దోళ్లే. ఇప్పుడు వాళ్ళ మీదే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వాళ్ళనే మార్చాలంటే టీడీపీలో లాగా బీజేపీ లాగా ఇక్కడ వేరే సీనియర్లు వేరే నాయకులు లేరు. అది కొత్త నాయకులను తయారు చేయకపోవడం లోపమా, లేదంటే అంతకుమించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేట్ ఎవరో కనిపించట్లేదా? వాళ్ళు ఎవరైనా గ్రౌండ్ స్థాయిలో ఎవరికి నచ్చట్లేదు. ఇంక దీనికి ఏంటి సొల్యూషన్? అది వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా కార్యకర్త మెంటాలిటీ అట్లుంటే ఎవడేం చేయలేడు, మూసుకుని పార్టీ మూసేసుకోమంటాం బెటర్. అది బేసిక్గా నాయకత్వం. ఇప్పుడు విజయసాయిరెడ్డి అతనేమి చోటా కాదు కదా, కాకపోతే ఈ కన్వీనర్లుగా ఉన్నోళ్ళు కూడా మామూలు నేను చెప్పినటువంటి ఈ విధమైన ప్రొఫెషనలిజం తయారు చేయాలి. తరచు మీటింగ్ 10 ఏళ్ళు అవుతుంది పెట్టి, ఇంకా వీళ్లే తప్ప ఈ వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సీనియర్ నాయకులు కొత్త వాళ్ళు ఎవరు తయారు కాలేదా, తయారు చేయలేదా జగన్? ఎందుకు లేరు, మాజీ మంత్రులు వీళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశంలోనైనా ఖర్చు పెట్టే వాళ్ళని జిల్లాలకు నాయకులుగా పెడతారు. అది ఖర్చు పెట్టాలి కదా, మీటింగ్ అట్లాంటి వాటిని సమన్వయం చేయగలిగిన వాళ్ళని పెడతారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి వెళ్తే ఆయన ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు, పార్టీని అడగడు. ప్లస్ అందుకని వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటూ పార్టీని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ కార్యకర్తల అసంతృప్తి ఏంటంటే జగన్ ఓడిపోవడానికి కారణము ఇలాంటి వాళ్ళే అన్నటువంటి ఒక ఫీలింగ్ బాగా బలంగా నాటుకుంది. దానివల్ల వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు. అంటే వీళ్ళు మధ్యలో జగన్కి మధ్యలో అడ్డాలు అన్నటువంటిది. నిజంగా చెప్పాలంటే జగన్ యాటిట్యూడ్ ఉంటుంది తప్పించి వీళ్ళ యాటిట్యూడ్ కాదు. జగన్ తను కలవాలనుకుంటే వీళ్ళు ఆపుతారా? ఇక్కడ జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు ఇట్లాంటి పెట్టాలి అన్నది ఒక ప్రొఫెషనలిజంగా నడపాలి అన్నటువంటిది జగన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇంతకుముందు ఆ ప్రశాంత్ కిషోర్ టీము తర్వాత ఋషి టీంకు ఎవరికో ఇచ్చారు కదా, శుభ్రంగా కన్సల్టెన్సీ మనకి ఇవ్వమనండి, ఏమేం చేయాలో పార్టీని ప్రొఫెషనల్గా ఎట్లా నడపాలి చెప్తే చేస్తారేమో. చెప్పేది అదే కదా, టీం లాంటి వాళ్ళు చెప్తే వింటారేమో. మళ్ళీ మామూలు నాయకులు అంటే మళ్ళీ ఇప్పుడు డబ్బులు బాగా 200 కోట్లు 100 కోట్లు తీసుకునే వాళ్ళ మాట వింటారంటే దాంట్లో మనం సగం వద్దు ఇంకో 100 ఎక్కువ ఏమన్నాం, ఎందుకంటే తక్కువకి తీసుకుంటే మళ్ళీ మనకి వాల్యూ పడిపోతుంది.
అదేదో 100 కాబట్టి 150 కోట్లు మనకేమోనండి. పార్టీ ప్రొఫెషనల్గా ఎట్ట నడపాలో నేర్పిద్దాం వాళ్ళకి. ఎవరి దగ్గర నుంచి చంద్రబాబు గారు కూడా పెట్టారు కదా, వాళ్ళది ప్రొఫెషనల్ టీం నడిచింది కదా. సునీల్ కనుగోలు వాళ్ళ టీము తెలంగాణలో ఎట్లా నేసారు, ప్రొఫెషనల్గా నడిపారు. అట్లాగే చంద్రబాబు గారికి కూడా అతను ఎవరో ఉన్నారు కదా, ఈ వీళ్ళ టీంలో నుంచి వెళ్ళినోడే కదా. అవును, శర్మ పేరు. కాబట్టి రాబిన్ శర్మ టీం ఉంది కదా, అట్లాగే ఉంటది. దాన్ని అట్లాగే చేసుకోవడం. కాకపోతే వాళ్ళకి అలాంటిది ఐఐటీలు ఇట్లాంటి వాళ్ళకేమో గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ తెలియదు. ఇక్కడ పూర్తిగా నమ్మేటటువంటి విధానం ఉండాలి. కాకపోతే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడిప్పుడే అంటే దెబ్బతిని ఉన్నారు కాబట్టి సహజంగా ఈ వ్యతిరేకతలు ఈ గోలంతా నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు కనుక వైసీపీ మీద ఒత్తిడి చేయడం మానేస్తే అసలు ఈ పార్టీ ఉంటుందా లేదా అనేది డౌట్ నాకు. ఒత్తిడి చేయడం అంతే. ఎందుకంటే ఎవరికాడు ఇళ్లలో ఇల్లేదు ఏం నడుస్తుంది, ఇట్టాగా ఉంటది, ఒకరికొకరు తిట్టుకుంటా కొట్టుకుంటా. ఈ ఒత్తిడి వల్ల ఏమైనా దృష్టి పెట్టలేకపోతున్నారేమో జగన్ గారు దీని మీద. అంత సీన్ ఏం లేదు. ఈ ఒత్తిడి వలన ఏమైపోతున్నదంటే ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళందరూ జగన్కి పట్ల ఫేవరబుల్. అంటే శాంతం పార్టీని వదిలేసినోడు కూడా ఇప్పుడు జగన్ కోసం తప్పనిసరిగా తిరగాల్సి వస్తుంది. అదే ఒత్తిడి చేయలేదు అనుకోండి, ఇట్లా వీళ్ళలో వీళ్ళు అనుకుంటారు, సజ్జలు కట్టించారు, విజయసాయి రెడ్డి కట్టించారు అని చెప్పి వీళ్ళలో వీళ్ళు తిట్టుకుని వాళ్ళని కలిసేది మనకెందుకు లేని దూరంగా ఉంటుంటారు. మీరు చూడండి ఇన్ని రోజులు ఓ రకంగా కాపాడుతున్నారు జగన్ని అనవసరంగా. అంటే మీరు కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు ఇట్లాంటివి అయినప్పుడు ఇది ఉంటుంది. అలా కాకుండా వదిలేస్తే వాళ్ళ మీద వాళ్ళే పోస్టులు పెట్టుకుంటారు. మొన్న చూడండి గెలిచింది ఓడిపోయిన తర్వాత నుంచి సజ్జల మీద ఎంతమంది పోస్టులు పెట్టారు, విజయసాయి రెడ్డి మీద ఎంతమంది పోస్టులు పెట్టారు, జగన్ దగ్గర ఎంతమంది పోస్టులు పెట్టారు. అదే పెరుగుండేది. ఎప్పుడైతే ఇటుకొచ్చిందో తమ మీదనే టార్గెట్ చేస్తున్నారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడం మిగిలిచేస్తారు. అవును. కానీ ఒకటిసారి ఫైనల్గా ఓకే సమయం ఉందంటే ఉంది, లేదు అనుకుంటే ఇంక ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా చేయాలి. ఇలాగ ల్యాగ్ చేసుకుంటూ వృధా చేసుకుంటా పోతే కష్టం. ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకపోతే రేపు పొద్దున ఇదే ఒక అతిపెద్ద సవాల్ అవుతుందా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి? గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలాన్ని కోల్పోవాల్సి వస్తుందా? జగన్ వచ్చే ట్రిప్ గెలుస్తాం అంటే అతిపెద్ద దైవ సంకల్పం అవ్వాలి. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే జగన్ మళ్ళీ అసలు గెలుస్తాడా అనేదే సందేహం. అసలు దగ్గరకి అదే అనేది నేను అనేది. అలాంటి లక్షణాలు కనబడట్లేదు ఇక్కడ. ప్లానింగ్ ప్రొఫెషనల్గా చేయాల్సింది బూత్ లెవెల్ కమిటీలు, మండల్ లెవెల్ కమిటీలు, జిల్లా లెవెల్ కమిటీలు, అలాగే మెంబర్షిప్ డ్రైవ్. ఏం చేస్తున్నారు అసలు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మెంబర్షిప్ డ్రైవ్ చేసింది, జనసేన చేసింది, భారతీయ జనతా పార్టీ చేసింది, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఇంకా స్ట్రాంగ్గా చేయాలి కదా. చేయకపోవడం ఏంటి? చేసి వీళ్ళు కమిటీ ఈ కులాలన్నీ ఉండాలా, ఈ వర్గాలన్నీ ఉండాలని చెయ్యాలి కదా. ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు అసలు? మేలుకున్నట్టేం కనిపించట్లేదు. నిద్రపోయేవాడిని మేలుకోలేపచ్చు, నిద్ర నటించేవాడిని ఏం చేయలేము. రైట్. చూద్దాం మున్ముందు ఒక అతిపెద్ద సవాల్ కాబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశం. గ్రౌండ్ లెవెల్లో అయితే నాయకులకి అలాగే గ్రౌండ్ లెవెల్లోని కార్యకర్తలకి సమన్వయం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రీజనల్ కోఆర్డినేటర్లను పెట్టిన 13 జిల్లాలకి ఎవరిని ఏర్పాటు చేసినా సరే సమన్వయం అనేది చేయలేకపోతున్నారు. మరి ఏంటి, పూర్తిగా జగన్ గారు రంగంలో దిగుతారా లేదంటే ఇలా చూస్తూ వదిలేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో.